గురువుగారు, లింగ స్వరూపానికి ఎన్నో వ్యాఖ్యానాలు ఉన్నాయి. అసలు శివలింగం అనే శబ్దానికి నిర్వచనం ఏమిటి? లింగ ఆవిర్భావము బ్రహ్మ విష్ణువు మధ్య నేను గొప్ప అంటే నేను గొప్ప అన్న వివాదం బయలుదేరినప్పుడు ఉద్భవించింది. అలా ఆవిర్భవించిన ఆ తేజోస్తంభమే అరుణాచలంలో అరుణాచలేశ్వరుడిగా పూజలు అందుకుంటూ ఉన్నారు. లింగము అన్న శబ్దానికి అనేక వ్యాఖ్యానాలున్న నిరుక్తి నిర్వచనం ఏమిటి అంటే, లయనాత్ లింగముచ్యతే లీయమానమిదం సర్వం బ్రహ్మణ్యేవాభిలీయతే. అంటే అర్థము, లయనాత్ ప్రపంచంలో ఉన్న చరాచర సృష్టిలో లీనమై ఉన్నది అని ఒక అర్థమైతే, లీయమానమిదం సర్వం బ్రహ్మణ్యేవాభిలీయతే ప్రళయకాలంలో అంతరించిపోయేటువంటి తత్వము కలిగినటువంటి అన్నీ ఎవరిలో అయితే లీనమవుతాయో ఆ స్వరూపమే లింగంగా విభరణింపబడింది. మనకు ఈ నిర్వచనాలు వింటూ ఉంటే కాస్త ఆశ్చర్యం కలుగుతుంది. ఒక పక్క ప్రపంచంలో ఉన్న అన్ని జీవరాశులలో వ్యాపించి ఉన్నటువంటి చైతన్యము అని నిర్వచిస్తూ, ఇంకొక పక్క ప్రళయకాలంలో లీనమయ్యేవన్నీ ఎవరిలో లీనమవుతాయో అదే లింగము అంటూ చెబుతున్నారు. అదే హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము పని లేదు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే అంటూ భాగవతంలో శుకుడు పరీక్షిత్తుకు చెప్తే, యోమాం పశ్యతి సర్వత్రా సర్వంచమై పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి నచమేన ప్రణశ్యతి. ఎవరైతే అందరిలో నన్ను చూస్తారో, నాలో అందరిని చూస్తారో వారికి నేను ఎప్పుడూ కనపడుతున్నాను అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. ఎవరు చెప్పినా ఒకే తత్వం. ఈ బ్రహ్మాండమంతా ఏ పంచభూతాలతో నిర్మాణమై ఉన్నదో ఆ పంచభూతాలే ఈ పిండాండంలోనూ ఉన్నాయి. నువ్వు కదలటానికి కారణమైన ఆ చైతన్యమే అంతా నిండి నిబిడీకృతమై ఉన్నది. కనుక లింగాన్ని దర్శించటము అంటే సృష్టి అంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ శివతత్వాన్ని ఆరాధించటమే. ఇలా లింగము అన్న శబ్దానికి అన్నింటినీ తనలో కలుపుకునేది, అన్నింట్లో తాను కలసేది అన్నది నిర్వచనంగా మనం చెప్పుకోగలిగితే అద్భుతమైన భగవత్ తత్వాన్ని మనం గుర్తించిన వాళ్ళం.